తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అత్యాధునికంగా తెలంగాణ అట్రాక్షన్స్ ను ముస్తాబు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ఏరియల్ రివ్యూ నిర్వహించిన సీఎం ఆ తర్వాత సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం చివరి దశకు ఏర్పాట్లు చేరుకున్నాయి. ఈ నెల 8న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ ను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలను ఆహ్వానించింది సర్కార్. డిసెంబర్ 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనుంది ప్రభుత్వం. 2037 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ ఉండనుంది. ఏ రంగాలపై ఫోకస్ చేయనుందో సర్కారు స్పష్టంగా తెలపనుంది. డెలిగేట్స్ ను ఆకట్టుకునేలా సిటీని ముస్తాబు చేసేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి ఈ సమ్మిట్ కు వస్తున్నారు ప్రతినిధులు. అత్యాధునిక టెక్నాలజీ హంగులు ఓవైపు, తెలంగాణ ప్రత్యేక అట్రాక్షన్స్ మేళవింపుతో మరోవైపు జరుగుతున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, సమ్మిట్ వేదిక ఇలా అన్ని చోట్ల హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్ట్లతో ప్రత్యేకంగా పెట్టుబడుల పండుగ వాతావరణం సృష్టించనున్నారు. చార్మినార్తో పాటు కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ వద్ద అద్భుతమైన 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్తో రాష్ట్ర అభివృద్ధి తీరును, భవిష్యత్తు లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపించడానికి ప్రణాళిక రూపొందించారు. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ డిస్ప్లేలు ఉండనున్నాయి. దుర్గం చెరువులో ప్రత్యేక ఆకర్షణగా గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోను ఇన్లెట్ టెక్నిక్ తో అద్భుతంగా ప్రదర్శించనున్నారు. హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా ప్రభుత్వం చేపట్టిన భారత ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతు ప్రధాన కార్యక్రమాలు, 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం లాంటి ముఖ్య అంశాలను చూపించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి సమ్మిట్ వేదిక వరకు వెళ్లే అప్రోచ్ రోడ్డుపై భారీ డిజిటల్ LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్క్రీన్ల మీద భారత ఫ్యూచర్ సిటీకి ఎలా చేరుకోవాలి, ఎంత దూరం వంటి వివరాలు పొందుపరుస్తారు. నగర వ్యాప్తంగా గ్లోబల్ సమ్మిట్ లోగోతో తయారు చేయించిన 1500 రంగురంగుల జెండాలతో వేడుక వైభవాన్ని చాటనున్నారు. సమ్మిట్ వేదిక వద్ద లోపలికి వెళ్లే మార్గం మొత్తం ఆధునిక 3D ఎనిమార్ఫిక్ డిజైన్లు రూపొందిస్తున్నారు. 50 మీటర్ల పొడవుతో డిజిటల్ టన్నెల్ను ఇంటరాక్టివ్ డిస్ప్లే రూపంలో ఏర్పాటు చేసి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పురోగతిని విజువల్స్ ద్వారా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 10 వేర్వేరు ప్రదేశాల్లో ప్రత్యేక సమాచార స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన డీటెయిల్స్, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, డిజిటల్ స్క్రీన్లపై విజువల్స్, సమ్మిట్ బ్రోచర్లు అందుబాటులో ఉంచనున్నారు. అక్కడున్న వాలంటీర్లు ప్రజలకు సమ్మిట్ డైలీ షెడ్యూల్ను డీటెయిల్స్ గా తెలిపి అవగాహన కల్పించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అత్యాధునికంగా తెలంగాణ అట్రాక్షన్స్ ను ముస్తాబు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ఏరియల్ రివ్యూ నిర్వహించిన సీఎం ఆ తర్వాత సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం చివరి దశకు ఏర్పాట్లు చేరుకున్నాయి. ఈ నెల 8న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ ను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలను ఆహ్వానించింది సర్కార్. డిసెంబర్ 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనుంది ప్రభుత్వం. 2037 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ ఉండనుంది. ఏ రంగాలపై ఫోకస్ చేయనుందో సర్కారు స్పష్టంగా తెలపనుంది. డెలిగేట్స్ ను ఆకట్టుకునేలా సిటీని ముస్తాబు చేసేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి ఈ సమ్మిట్ కు వస్తున్నారు ప్రతినిధులు. అత్యాధునిక టెక్నాలజీ హంగులు ఓవైపు, తెలంగాణ ప్రత్యేక అట్రాక్షన్స్ మేళవింపుతో మరోవైపు జరుగుతున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, సమ్మిట్ వేదిక ఇలా అన్ని చోట్ల హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులతో ప్రత్యేకంగా పెట్టుబడుల పండుగ వాతావరణం సృష్టించనున్నారు. చార్మినార్తో పాటు కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ అతిథులకు
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ వద్ద అద్భుతమైన 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్తో రాష్ట్రాభివృద్ధి తీరును, భవిష్యత్తు లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపించడానికి ప్రణాళిక రూపొందించారు. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ డిస్ప్లేలు ఉండనున్నాయి. దుర్గం చెరువులో ప్రత్యేక ఆకర్షణగా గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోను ఇన్లెట్ టెక్నిక్ తో అద్భుతంగా ప్రదర్శించనున్నారు. హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా ప్రభుత్వం చేపట్టిన భారత ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతు ప్రధాన కార్యక్రమాలు, 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం లాంటి ముఖ్య అంశాలను చూపించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమ్మిట్ వేదిక వరకు వెళ్లే అప్రోచ్ రోడ్డుపై భారీ డిజిటల్ LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్క్రీన్ల మీద భారత ఫ్యూచర్ సిటీకి ఎలా చేరుకోవాలి, ఎంత దూరం వంటి డీటెయిల్స్ పొందుపరుస్తారు. అనేక దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా దీంట్లో పాల్గొనడానికి ఇప్పటికే కొన్ని వేల మంది వారి విజ్ఞప్తులు కూడా పంపించారు. వాటన్నిటి కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సరే, అది నిన్నటి వరకు ఈ రోజు వరకు కొంత సమస్యగా కనిపించింది. కానీ ఎయిర్లైన్స్ సంబంధించి కొంత వాళ్ళు వెసులుబాటు కలుగుతుందని చెప్తా ఉన్నారు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారని చెప్తున్నారు. దానికి కూడా ఆల్టర్నేటివ్ గా కూడా కొంత మెకానిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసుకోవటం కోసం కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ముఖ్యమైనటువంటి వ్యక్తులు, దీనికి రావాల్సినటువంటి వాళ్ళు, ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవసరమైతే ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అని పెట్టి ఆ అతిథులు, ముఖ్యమైన అతిథులు వచ్చి అటెండ్ చేయడానికి కావాల్సిన వసతులు, ఆల్టర్నేటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ అంత పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు దీనిపైన దృష్టి సారించి కొంత ఆ నిర్ణయం జరిగిన